హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాంగ్ రిటర్న్ ఎలా క్లెయిమ్ చేయాలో చూద్దాం. ఈ శారీ ఉంది కదండి, ఇది నేను ఓపెన్ చేశాను కదా, ఆల్రెడీ క్లెయిమ్ చేశాను కాబట్టి ఓపెన్ అయింది. ఇది ఓపెన్ చేయకుండా ఏం చేయాలి అంటే, ఓపెన్ చేసే కంటే ముందు ఇది ఉంది కదా, దీన్ని వేబిల్ అంటారు అనమాట. ఈ మొత్తాన్ని వేబిల్ అంటారు. ఇది మనం ఫోటో తీసుకోవాలి. ఇది ఒక బుక్ మీద రాసుకోవాలి. ఇది నంబర్ అనమాట. ఏడబ్ల్యూబి నంబర్ అంటే ఇది అన్నమాట. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది బార్కోడ్ ఇమేజ్, ప్యాకెట్ ఐడి అని అంటారు కదండి, ఇది ప్యాకెట్ ఐడి అన్నమాట. ఇది వచ్చేసి ప్యాకెట్ ఐడి. ఇది మనం ఒక పేపర్ మీద అయినా లేదంటే నోట్ చేసుకున్నా పర్లేదు. ఇవి రెండు ఫొటోస్ తీసుకోండి. ఈ శారీని ఫోటో తీసుకోండి. ఇంకోటి ఏం చేస్తారంటే, మీరు పంపించిన శారీని కూడా ఫోటో తీసుకోండి. ఇది ఓపెన్ చేయకుండానే ఇట్లా 4 సైడ్ గా అదే వీడియోలో రావాలి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అదే వీడియోలో ఇట్లా 4 సైడ్స్ గా వచ్చిందంటే, వచ్చిన తర్వాత ఎక్కడ కంప్రెస్ చేయకుండా, డ్రాప్ చేయకుండా కట్ చేయాలి. కట్ చేసి శారీ కవర్ లో నుండి బయటకు తీసి బయట పెట్టేసేయాలి. అప్పుడు మాత్రమే మనకు క్లైమ్ అనేది అవుతుంది అనమాట. ఇది అన్ప్యాకింగ్ చేసే వీడియో అనమాట. మనకు శారీ అయినా సరే, జ్యువెలరీ అయినా సరే, ఏ ఐటమ్ అయినా సరే, మనము క్లైమ్ కావాలి అంటే, మనం పంపించిన దానికి వేరేది పంపించారు, మనం లాస్ అవుతున్నాం అంటే, అలా లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో అండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అన్ప్యాకింగ్ ఇలా చేయాలి. ఇది వేబిల్ వీడియోలో రావాలి కరెక్ట్గా. ఇది బార్కోడ్ ఇమేజ్, ఇది కూడా వీడియోలో కరెక్ట్గా రావాలి. ఇదంతా స్కిప్ చేయకుండా ఇట్లా 4 సైడ్గా చూపెట్టాలి. అదే వీడియోలో చూపించిన తర్వాతనే ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసేదంతా కూడా అంటే తక్కువ వీడియో ఉండాలన్నమాట. 1 మినిట్ అట్లా తీయొద్దు. ఇట్లా ఓపెన్ చేసి బయట పెట్టి మీరు స్టాప్ చేయండి. క్లెయిమ్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాము. ఇక్కడ ఉంటుంది కదా, చూడండి, మెనూలోకి వెళ్ళాలి. మెనూలో నుండి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో కిందికి స్క్రోల్ చేస్తుండగా థర్డ్ ఆప్షన్, లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్, సపోర్ట్ ప్రెస్ చేశారంటే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన కస్టమర్ పంపించిన శారీని రాంగ్ పంపించారు కాబట్టి క్లైమ్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, రిటర్న్స్ అండ్ ఆర్టీఓ అండ్ ఎక్స్చేంజ్, దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఉంది కదండి, ట్యాప్ చేసిన తర్వాత ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్. ఒకవేళ మనం పంపించింది కాకుండా వేరేది పంపిస్తే రాంగ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మనం పంపించిన దాన్ని డ్యామేజ్ కనుక చేశారనుకోండి, సెకండ్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను పంపించిన శారీకి వాళ్ళు ఏం చేశారు అంటే, వేరే శారీ పంపించారు. నేను పంపించింది ఉంచుకొని వేరే శారీ పంపించారు. సో నేను ఫస్ట్ది చేస్తున్నాను. చూడండి, మీకు ఒకవేళ తెలియకపోతే హిందీలో, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, దాని వీడియో చూడండి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా తీయాలి అనేది. ఇక్కడ హ్యావ్ దిస్ ఇష్యూ రేస్ ఉంది కదండి, టికెట్ రేస్ చేయాలి. రేస్ చేసామా? రేస్ చేసే కంటే ముందు మనం ఏం చేయాలంటే, ఇక్కడ సబార్డర్ నంబర్ ఉందా, ఈ సబార్డర్ నంబర్ని మనము మీషో యాప్లోకి వెళ్ళి చూసుకొని దాన్ని కాపీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను కాబట్టి ఇట్లా ఇట్లా ప్రెస్ చేయగానే పేస్ట్ చేస్తే వచ్చేసింది నాకు. ఏడబ్ల్యూబి నంబర్ అంటే మన ప్యాకెట్ ఉంటుంది కదండి, మనం ఏం చేయాలి అంటే మీషో యాప్లో అన్బాక్సింగ్ చేసే కంటే ముందు ఏం చేయాలి అంటే, ఫొటోస్ తీసుకోవాలన్నమాట. ఫొటోస్ తీసుకోవాలి. నేను తీసుకున్నాను, నేను చూపిస్తాను చూడండి. ఇది ఒక్క నిమిషం అండి. ఇది ఒక నిమిషం అండి. ఇదే కదా, ఇది ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని వేబిల్ అంటారు. వేబిల్ కింద ఏడబ్ల్యూబి నంబర్ అనేది ఉంటుంది. ఇది ఏడబ్ల్యూబి నంబర్, ఇది కనబడుతుంది కదా మీకు, ఇది ఏడబ్ల్యూబి నంబర్ అన్నమాట. దీన్ని మనం ఏం చేయాలి, ఇట్లా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీ షాప్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసేస్తే కొంచెం ఎక్స్ట్రా అయింది, కాపీ చేసేది నేను కట్ చేస్తున్నా. ఇది ఏడబ్ల్యూబి నంబర్ అండి. ఇక్కడ స్టేట్ ఆఫ్ ద ప్యాకెట్ అని ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. ఇట్లా ఇట్లా చేస్తే ఇక్కడ ఇంటాక్టా ట్యాంపర్ డౌన్ ఉంటుంది, ఇంటాక్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ ప్యాకెట్ ఐడి ఉంటుంది. ప్యాకెట్ ఐడి కూడా మనం అసలు ఫొటోస్ తీసుకోవాలండి. నేను ఆల్రెడీ ఫొటోస్ తీసుకున్నాను కాబట్టి ఇది ప్యాకెట్ ఐడి అన్నట్టు. ఇది బార్ కోడ్ ఉంది కదా, దీని కింద ఉన్నది ప్యాకెట్ ఐడి అన్నమాట. చూడండి, దీన్ని కూడా అట్లానే కాపీ చేస్తున్నా నేను.
ఓకేనా అండి. కాపీ చేసేసా. మళ్ళీ మీషో యాప్‌లోకి వెళ్ళి మీరు ఇక ఒకవేళ కాపీ చేసుకోకపోయినా ఒక పేపర్ మీద రాసుకొని వేసేసినా ఓకే అండి. అట్లా గూడా వస్తది. ఇక్కడ బార్‌కోడ్ ఇమేజ్ అని ఉంది గదండీ! దీన్ని ఓపెన్ జేస్తే మన ఫోటోలోకి ఎళ్ళిపోతదనమాట. బార్‌కోడ్ అంటే ఇదండి. ఈ బార్‌కోడ్‌ని ఇక్కడ ఫోటో ఇమేజ్ ఇవ్వాలనమాట. తర్వాత ఇమేజ్ ఆఫ్ ప్రొడక్ట్ రిసీవ్. నాకు ఏ ప్రొడక్ట్ వచ్చింది అంటే నాకు రిసీవ్ అయిన ప్రొడక్ట్ ఫోటో అడుగుతుందనమాట. మనము క్లెయిమ్ చేసే కంటే ముందు వీడియో ఇస్తాం గదా! అప్పుడు మనకి ఏ శారీ మన శారీకి బదులుగా పంపించారో దాన్ని ఫోటో తీసుకోవాలి. నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాను. మీరు గూడా అదే విధంగా చేయండి. చేస్తేనే క్లెయిమ్ అనేది అవుతదనమాట. అప్‌లోడ్ అవుతది. అప్‌లోడ్ అయ్యేదాకా ఆగాలి. ఇది కావట్లేదు అంటే ఒకవేళ కట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అయినా ప్రాసెస్ చేయండి గానీ వదిలేస్తే మీరే లాస్ అవుతారు. చూడండి. ఇప్పుడు అప్‌లోడ్ చేసిన ఇది ఫోటో అన్నమాట. ఇక్కడ రివర్స్ వేబిల్ అని ఉంది గదా! ఇది నేను ఆల్రెడీ ఫోటో తీసుకున్నాను. ఇట్లా ఉంటది చూడండి. ఒక్క నిమిషం. ఇగో ఇదండి వేబిల్. వేబిల్ ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది వేబిల్. ఇది వేబిల్. ఇక్కడ అన్‌ప్యాకింగ్ వీడియో. అన్‌ప్యాకింగ్ వీడియో అంటే మనం ఇప్పుడు శారీ వచ్చిన తర్వాత వెంటనే ఓపెన్ చేయొద్దు. దాన్ని ఏ సైడ్ గూడా కట్ చేయకుండా మొత్తం 4 సైడ్‌గా వీడియోలోనే కనబడాలి మొత్తం. ఎక్కడ గూడా మనము క్రాప్ చేయడం గానీ, లేదంటే కంప్రెస్ చేయడం గానీ, ఇట్లా ఏది చేయొద్దనమాట. ఫాస్ట్‌గా మనం అన్‌ప్యాకింగ్ వీడియో అనేది చేయాలి. అందులో వేబిల్ కనబడాలి, శారీ కనబడాలి, బార్‌కోడ్ కనబడాలి. ఇవి 3 కంపల్సరీగా కనబడాలి. కనబడితేనే మనకు క్లెయిమ్ అనేది అవుతదనమాట. వీడియో ఇప్పుడేం చేద్దాం మనం అన్‌ప్యాకింగ్ వీడియో అప్‌లోడ్ చేద్దాం. చూడండి నేను ఆల్రెడీ వీడియో తీసుకున్నానన్నాను కదా! 25 సెకండ్స్ వచ్చింది వీడియో. ఇక్కడ మనము అన్‌ప్యాకింగ్ వీడియో అప్‌లోడ్ చేయాలి గదా! దీన్ని చూడండి. నాది 25 సెకండ్స్ వచ్చింది. మీషో వాళ్ళేంటంటే 25 ఎంబీ మాత్రమే తీసుకుంటా అని చెప్తున్నారు సైజు. చూడండి సైజ్ కెనాట్ బి మోర్ దెన్ 25 ఎంబీ కంటే ఎక్కువ ఉంటే తీసుకోదు. అంటే ఇట్లాంటప్పుడు మనం ఏం జేయాలి అంటే ఆహ్, ఇప్పుడు ఇది ఉంది గదండీ! ఇప్పుడు నేను తీసిన వీడియో అన్నమాట ఇది. మన ఫోన్‌లో కంప్రెస్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ కింద ఉంటది చూడండి. అంటే అందరి ఫోన్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదంటే మీరు ఏదైనా యాప్ ద్వారా కంప్రెసింగ్ అనేది చేసుకోండి. ప్లే స్టోర్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసి చేసుకోండి. దాదాపుగా అంటే అన్ని ఫోన్‌లో ఉంటుంది. ఇక్కడ చూడండి కంప్రెస్ చేస్తున్నా నేను. కంప్రెస్ ఉంది. కంప్రెస్ చేయాలిప్పుడు దీన్ని. ఎందుకంటే నేను 25 సెకండ్స్ తీశాను గాబట్టి, ఇది కంప్రెస్ అనేది అవసరం. 25 ఎంబీనే తీసుకుంటది గాబట్టి. ఇప్పుడు నేను కంప్రెస్ చేస్తున్నా. కంప్రెసింగ్ అవుతుంది. కంప్రెసింగ్ అయిన తర్వాత కంప్రెస్ వీడియో సేవ్డ్ అని వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఎన్నొచ్చిందండి? ఫస్ట్ ఎంతుండే? 25 కంటే ఎక్కువుండే. కాబట్టి తీసుకోలేదు. ఇప్పుడు ఎంతొచ్చింది? 13.56 ఎంబీ మాత్రమే ఉంది. ఇప్పుడు తీసుకుంటదనమాట. ఇప్పుడేం జేయాలి అంటే, మీషో యాప్ ఉంది గదా! ఇప్పుడు అన్‌ప్యాకింగ్ వీడియో ఉంది గదండీ! ఇప్పుడు మనం కంప్రెస్ చేసిన తర్వాత, ఇది ఓపెన్ జేసి ఆహ్, కంప్రెస్ చేసిన వీడియో ఉంటది గదా! ఇప్పుడు ఇది ఉందనుకోండి. దీన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు కంప్రెస్ చేసిన వీడియో అన్నమాట అది. సైజ్ తక్కువయింది. కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటది. కాపోతే టైం పడతది. ఇది అప్‌లోడ్ అయ్యేదాకా మీరు వెయిట్ జేయాల్సిందే. అప్‌లోడ్ గాదు అనేసి మళ్ళీ టకటక అనేది అప్‌లోడ్ చేయకండి. అట్లా అప్‌లోడ్ చేస్తే ఏమైతదంటే అది క్యాన్సెల్ అయ్యే అవకాశం ఉంటది. మీ టికెట్ గూడా రేస్ కాదనమాట. మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు చేసినా గూడా కాదు. చూడండి వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తదనమాట. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ అనేది రాయాలి. మనకు రాంగ్ రిటర్న్ వచ్చింది గదా! శారీది. ఏం రాస్తారు అనంటే ఐ హావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ రాంగ్ రిటర్న్ కెన్‌లీ కైండ్లీ చెక్ కైండ్లీ చెక్ అండ్ డూ ద నీడ్‌ఫుల్ అని డూ ద నీడ్‌ఫుల్ ఇట్లా ఇవ్వండనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది గదండీ! ఐ హావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ కైండ్లీ చెక్ అండ్ డూ ద నీడ్‌ఫుల్ ఇది దేనికి అండి?
మీరు మీరు పెట్టిన శారీ మీరు పెట్టిన శారీ కాకుండా వేరే శారీ రాంగ్ ప్రొడక్ట్ వస్తే, మీరు పెట్టిన జ్యువెల్లరీ కాకుండా వేరే జ్యువెల్లరీ వచ్చినప్పుడు మాత్రం ఇట్లా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇక్కడ అటాచ్మెంట్ ఉంది కదా, ఇక్కడ మీ శారీ ఉంటది కదా, మీ ఓల్డ్ శారీ అంటే మీరు పంపించిన శారీ ఉంటది కదా, అది మీ ఫోటోలో ఉండేటట్టుగా చూసుకొని అది కూడా అక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ చేసేయండి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఏదైనా రాంగ్ రిటర్న్ వచ్చింది అంటే దాన్ని వీడియో తీసుకొని ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఇట్లా చేశారంటే మీ డబ్బులు మీకే పడతాయి. వాళ్ళు పంపించిన శారీ మీ దగ్గరే ఉంటుంది. మీరు పంపించిన శారీ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాకపోతే మీ అకౌంట్‌లో మీ డబ్బులు పడతాయన్నమాట. ఇక్కడ సబ్మిట్ అని కనబడుతుంది గదా! సబ్మిట్ జేసేయండి. సబ్మిట్ జేస్తే టికెట్ రేస్‌డ్. టికెట్ నంబర్ ఉంటది గదండీ! ఇది గుర్తుంచుకోండి. కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు ఒకవేళ మీకు ఆన్సరింగ్ రాకపోతే ఈ టికెట్ ఐడీ మేము రేస్ చేసాము. మాకేమేం రెస్పాన్స్ రాలేదు అని గూడా మీరు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్స్ అండి. న నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. మీకు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే నా ఛానెల్‌లో ఫోను నంబర్ గూడా ఉంటుంది. మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ ఆల్.